మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగా యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారములను గూర్చియు మనం రోజూ వింటున్నాం. ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ మీద మొదలుపెట్టిన ఈ భయంకరమైన యుద్ధం నేటితో దాదాపుగా నెల పూర్తయింది. గత నెల రోజులుగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ నగరాల మీద బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇరాన్ ఏమైనా సైలెంట్గా ఉందా? భయపడిపోయిందా? లేదు. వాళ్ళు కూడా వందలాది మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద వేస్తూ, అలాగే ఇతర గల్ఫ్ కంట్రీల మీద వేస్తూ వాళ్ళు కూడా ధీటుగానే పోరాడుతున్నారు. ఈరోజు ఇరాన్ అధికారిక టీవీ ఛానల్స్లో వాళ్ళ మీడియాలో వస్తున్న వార్తలు చూసి అమెరికా కొంచెం దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు. అమెరికా సైన్యానికి చారిత్రాత్మకమైన నరకం చూపిస్తాం, వారిని ఎదుర్కోవడానికి ఏకంగా 10 లక్షల మంది ఇరాన్ సైనికులు ఆయుధాలు పట్టి భూభాగం మీద సిద్ధంగా ఉన్నారు అని ఇరాన్ మిలిటరీ సంచలన ప్రకటన చేసింది. అసలు ఇరాన్ మిలిటరీ లోపల ఏం జరుగుతుంది? గల్ఫ్ దేశాల్లో ఉన్న 50,000 అమెరికా సైన్యం ఎందుకని బేస్ క్యాంపులు వదిలి పారిపోయింది? ఇరాన్ ఆర్మీని చూసి ట్రంప్ ఏమన్నాడు? ఇరాన్ దగ్గర ఉన్న ఆ అసలైన బలం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఇరాన్ మిలిటరీ రహస్యాలను, అక్కడ గ్రౌండ్ రియాలిటీని ఫ్యాక్ట్స్తో, సాక్ష్యాధారాలతో మీ ముందు పెడతాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఇరాన్కు చెందిన తస్నీం న్యూస్ ఏజెన్సీ ఈరోజు ఒక సంచలన రిపోర్ట్ను బయటపెట్టింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ పదే పదే తమ నగరాల మీద బాంబులు వేస్తుండటంతో ఇరాన్ యువకుల్లో, ప్రజల్లో విపరీతమైన కోపం, కసి పెరిగిపోయాయి. మా దేశాన్ని మేము కాపాడుకుంటామంటూ లక్షలాది మంది ఇరాన్ యువకులు ప్రాణాలకు తెగించి స్వచ్ఛందంగా మిలిటరీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఇరాన్కు వెన్నుముక లాంటి ఐఆర్జీసీ ఆధ్వర్యంలో నడిచే బసీజ్ అనే దేశీయ భద్రతా దళంలో చేరడానికి ఇరాన్ యువకులు క్యూ కడుతున్నారు. ఈ ఉప్పెనలా వస్తున్న యువకులతో కలుపుకొని ఒకవేళ అమెరికా గనక భూమి మీద కాలు పెట్టి గ్రౌండ్ అటాక్ చేస్తే వాళ్లకు చుక్కలు చూపించడానికి ఏకంగా 10 లక్షల మంది మిలిటరీ ఫైటర్స్ రెడీగా ఉన్నారని ఇరాన్ గర్వంగా ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ కమాండర్ ఒకరు మాట్లాడుతూ ఏమన్నారంటే, అమెరికా వాళ్ళు ఆత్మాహుతి దాడులతో హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చూస్తున్నారు. రానివ్వండి, ఆ జలసంధిని శాశ్వతంగా మూసేసి వాళ్ళను పాతాళంలోకి తొక్కేయడానికి మేము రెడీగా ఉన్నాం. అమెరికా సైన్యానికి ఇక్కడ హిస్టారిక్ హెల్ సృష్టిస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇరాన్ ఇంతలా రెచ్చిపోతుంటే అమెరికా ఏం చేస్తుంది? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం జరిగిన ఒక టీవీ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ తనదైన స్టైల్లో ఇరాన్ మీద సెటైర్లు వేశాడు. Just so we set the record straight, because I've been watching the Wall Street Journal's fake news and all these stories that get printed like, oh, I want to make a deal. They are begging to make a deal, not me. They're begging to make a deal. And anybody that saw what was happening over there would understand why they want to make a deal. But they say, oh, we're not talking to them. Anybody would know that. And only a total fool. And they're not fools. They're very smart, actually, in a certain way. And they're great negotiators. I say they're lousy fighters, but they're great negotiators. They are begging to work out a deal. I don't know if we'll be able to do that. I don't know if we're willing to do that. They should have done that 4 weeks ago. They said yesterday that we weren't negotiating with them, and now they admit that we were negotiating with them. So they want to make a deal. The reason they want to make a deal is they have been just beat to shit. I mean, I read a story today that I'm desperate to make a deal. If I was desperate, he'd be the first to know. Pete, let's get the hell out of there. I'm the opposite of desperate. I don't care. I want to know. In fact, we have other targets we want to hit before we leave. We're hitting them on a daily basis. ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇరాన్ వాళ్ళు ఇప్పుడు మాతో ఒక డీల్ చేసుకోవడానికి బ్రతిమాలుకుంటున్నారు. బెగ్గింగ్ టు మేక్ ఏ డీల్. వాళ్ళు యుద్ధం చేయడంలో చాలా వీక్, కానీ బేరసారాలు ఆడడంలో మాత్రం చాలా గ్రేట్ అంటూ ఇరాన్ని ఎగతాళి చేశాడు. కానీ ట్రంప్ మాటలు ఎలా ఉన్నా గ్రౌండ్లో అమెరికా సైన్యం పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈరోజు మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాల్లో దాదాపు 40,000 నుండి 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. కానీ గత నెల రోజులుగా ఇరాన్ వాళ్ళు అమెరికా బేస్ క్యాంపుల మీద ఏకంగా డజనుకు పైగా మిసైల్ దాడులు చేయడంతో భయపడిపోయిన అమెరికా సైన్యం తమ క్యాంపులను ఖాళీ చేసి ఎక్కడో సురక్షితమైన ప్రాంతాలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ట్రంప్ ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేశాడు. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిని ఎలాగైనా తన కంట్రోల్లోకి తీసుకోవాలని, అలాగే ఇరాన్కు ప్రాణాధారమైన కార్గ్ ఐలాండ్ని ఆక్రమించుకోవాలని ఏకంగా 7,000 మంది అత్యంత శిక్షణ పొందిన అమెరికా మెరైన్స్ అండ్ ఎలైట్ ఎయిర్ బార్న్ ట్రూప్స్ ను రంగంలోకి దించాడు. వాళ్ళు ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో అక్కడ ఒక మహా రక్తపాతం జరగబోతోంది. అసలు ఇరాన్ ఇంత ధైర్యంగా అమెరికాకే నరకం చూపిస్తామని ఎలా అంటోంది? వాళ్ళ ధైర్యానికి కారణం ఏంటి?
ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంచనా వేసిన ఇరాన్ మిలిటరీ హైరార్కీ. ఈ ఇమేజ్లో అందరికంటే పైన సుప్రీం పవర్ ఎవరికంటే ఇరాన్ దేశాధినేత అయిన సుప్రీం లీడర్. ఆయన కిందే ఈ మొత్తం సైన్యం నడుస్తుంది. ఇరాన్ సైన్యాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించారు. మొదటిగా ఆర్తేష్. ఇది ఇరాన్ యొక్క రెగ్యులర్ ఆర్మీ. ఇందులో గ్రౌండ్ ఫోర్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ డిఫెన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఏకంగా 4,20,000 మంది సైనికులున్నారు. రెండవదిగా ఐఆర్జీసీ. మొత్తం మిడిల్ ఈస్ట్కే వణుకు పుట్టించే అంత ప్రమాదకరమైన ఎలైట్ సైన్యం ఇది. ఇందులో 190,000 మంది కరుడుగట్టిన ఫైటర్లున్నారు. అంతేకాదు అల్ గదీర్ మిసైల్స్ కమాండ్ కూడా వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేసింది వీళ్లే. మూడవదిగా ఎల్ఈఎఫ్, లా ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్. ఇది వాళ్ళ దేశీయ భద్రతా దళం. ఇందులో సుమారు 2 లక్షల నుండి 3 లక్షల మంది దాకా ఉంటారు. అయితే అమెరికాకి ఇప్పుడు పట్టుకున్న అతిపెద్ద భయం ఎక్కడుందో తెలుసా? అదే చాట్లో కింద ఉన్న బసీజ్ రిజర్వ్ ఫోర్స్. ఇదొక వాలంటీర్ మిలీషియా. తమ దేశం కోసం, మతం కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ఆత్మాహుతి దాడులు చేయడానికి రెడీగా ఉండే 4,50,000 మందికి పైగా కరుడు కట్టిన పౌరులు ఇందులో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇరాన్ దగ్గర సుమారు 6 లక్షల మంది యాక్టివ్ సైనికులుంటే రిజర్వులో మరో 10 లక్షల మందికి పైగా సైన్యం ఉంది. సుమారు 9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్ దేశంలో తమ ఉనికికే ముప్పు వస్తే రాత్రికి రాత్రే వాళ్ళు ఇంకో 10 లక్షల మంది వాలంటీర్లను తుపాకులు పట్టుకుని యుద్ధభూమిలోకి దించగలరు. అందుకే ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అమెరికా గనుక గాల్లో నుంచి బాంబులు వేయటం ఆపేసి భూమి మీద కాలు పెట్టి ఇరాన్లోకి వెళ్తే అది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ అవుతుంది. గతంలో ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఇరుక్కున్నట్లుగా ఇరాన్లో అమెరికా సైన్యం దశాబ్దాల పాటు ఒక ఉచ్చులో కూరుకుపోయి శ్మశానంగా మారుతుందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇదంతా కేవలం ఒక పొలిటికల్ వార్ లాగా, ఒక దేశం మీద ఇంకో దేశం చేస్తున్న దాడిలాగా మీకు అనిపించవచ్చు. కానీ బైబిల్ తెలిసిన వాళ్ళకి ఈ జరుగుతున్న పరిణామాలు భూమి మీద రాబోతున్న ఒక మహాప్రళయానికి, గ్రేట్ ట్రిబ్యులేషన్కి దేవుడు సిద్ధం చేస్తున్న ఒక భయంకరమైన రంగస్థలం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో అంత్యదినాల్లో ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వచ్చే గోగు, మాగోగు దేశాల గురించి దేవుడు స్పష్టంగా ప్రవచించాడు. ఆ దండెత్తి వచ్చే దేశాల లిస్టులో పారసీక దేశం అని బైబిల్లో ఉంటుంది. పారసీక దేశం అని అంటే ఇరాన్ అని మనకు తెలుసు. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేయాలని ఎందుకు కంకణం కట్టుకుందో ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఇది కేవలం మనుషుల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, దేవుని ప్రవచనం నెరవేరుతున్న సమయం. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైపు, మరోవైపు ఇరాన్, రష్యా, చైనా వైపు విడిపోయి 3వ ప్రపంచ యుద్ధానికి ముంగిట నిలబడి ఉన్నాయి. ఆకాశంలో బాంబుల వర్షాలు, సముద్రాల్లో యుద్ధ నౌకలు, లక్షలాది మంది సైనికులు. ఇదంతా చూస్తుంటే బైబిల్ చెప్పిన ఆ ఎండ్ ఆఫ్ ది ఏజ్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. లోకంలో ఉన్న దేశాధినేతలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను చూసుకొని 10 లక్షల సైన్యం ఉందని చూసుకొని విర్రవీగుతూ ఉండొచ్చు. భూమి మీద నరకం సృష్టిస్తామని ఛాలెంజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు సృష్టించే నరకం ఈ భూమి మీదే అంతమైపోతుంది. కానీ మనిషి తన పాపాన్ని ఒప్పుకోకుండా, మారు మనస్సు పొందకుండా చనిపోతే ఆ తర్వాత నిత్యం మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ నరకం నుండి నిన్ను ఏ మిలిటరీ సైన్యం, ఏ ఆయుధం కాపాడలేదు. మనల్ని ఆ నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వగలిగేది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఏ క్షణమైన ఆకాశంలో బోర శబ్దం మోగబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉందని ఈ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతోంది. యుద్ధాలను చూసి భయపడకండి, కానీ దేవుని రాకడకు మీరు సిద్ధంగా ఉన్నారో లేదో ఒకసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి, ప్రార్థించండి. ఒకవేళ నువ్వు ఇంకా సిద్ధంగా లేకపోతే, నీ కుటుంబం ఇంకా సిద్ధంగా లేకపోతే, ఈ క్షణమే కన్నీటితో మీ పాపాలను ఒప్పుకొని యేసయ్యను మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ కుటుంబాలను ప్రార్థనలో దేవుని చేతులకు అప్పగించండి. ఈ వీడియో మీకు లోకంలో జరుగుతున్న వాస్తవాలను, ఆత్మీయ సత్యాలను కళ్ళు తెరిపించిందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ తోటి వారి అందరికీ మీ చర్చి గ్రూపుల్లో, వాట్సాప్లో షేర్ చేయండి. దేవుని రాకడ గురించి అందరికీ అప్రమత్తం చేయండి. ఈ యుద్ధాల గురించి, దేవుని ప్రవచనాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా రాయండి. బైబిల్ కోణంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాలను మన రక్షకుడు ఛానల్ ద్వారా ప్రతిరోజు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే, మేఘమామలునై వచ్చు